సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో 30 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ల స్కామ్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాగ్ మరోసారి బట్టబయలు చేశారు. టెండర్ల వెనుక సాగిన అక్రమాలను ఆధారాలతో శుక్రవారం ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖలో 30 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ స్కామ్ ను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ మరోసారి బట్టబయలు చేశారు. టెండర్ల వెనుక సాగిన అక్రమాలను ఆధారాలతో ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ కింద అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు 54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. ఇందులో భాగంగా 4G 64GB మెమరీ కలిగిన శాంసంగ్ A6 మోడల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. కానీ టెండర్ నోటిఫికేషన్ లో మాత్రం 5G ఫోన్లను చూపించారని తెలిపారు. అయితే సదరు మోడల్ విలువ 6,000 మాత్రమేనని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం 14,215కు కొనేందుకు టెండర్ ఒప్పందం కుదుర్చుకుందంటూ వెల్లడించారు. నిర్వహణ ఖర్చులతో కలుపుకొని 14,499 ధర చెల్లించినట్టు టెండర్లో పేర్కొందని తెలిపారు. కానీ వాస్తవానికి బల్క్ గా కొనుగోలు చేస్తే మొత్తం 38,130 ఫోన్ల విలువ కేవలం 24 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇదేంటని సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నిస్తే మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా పెరిగాయని చెబుతున్నారంటూ తెలిపారు. ఫోన్ల కొనుగోలు పేరిట 30 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మంత్రి సీతక్క అనుయులకే టెండర్లు దక్కించుకున్నారని ఆమె ఫేషీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయన్నారు. స్కామ్ పై పలుమార్లు ఆధారాలతో అధికారులు స్పందించకపోవడం అంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు అమలు చేయాల్సిన సీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల అధిష్టానం కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందంటూ చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పీసీసీ పనిచేస్తుంటే ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ దొరుకుతోందంటూ ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలను అమలు చేయాల్సిన టీపీసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల అధిష్టానం కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పీసీసీ పనిచేస్తుంటే ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ దొరుకుతోందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడానికి కారకులు ఎవరని నిలదీశారు. కాంగ్రెస్ అధిష్టానం నిస్సహాయత వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని అదుపు చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అందుకే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉన్నదని విమర్శించారు. హామీలు అమలు చేయాలని రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు. ఎర్రవేలిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందంటూ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం పల్లె పల్లెల్లోన మార్మోగుతోందని చెప్పారు. ప్రజలు నాడు మార్పు కోరడాన్ని 10 ఏళ్లు పట్టిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి చర్యల వల్ల 2 ఏళ్లకే మార్పు కోరుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పురోభివృద్ధిలో బీఆర్ఎస్ పోషించబోయే పాత్ర అత్యంత కీలకమని, ఈ ప్రయాణంలో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందని తెలిపారు. నేను అధికారం కోసం ఆశపడితే 2019లోనే బీఆర్ఎస్ లోనే వెళ్లేవాడిని. అప్పుడు ఫిరాయింపు చట్టం భయం కూడా లేదు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలు తొక్కింది. 3 లక్షల ఉద్యోగాలు హామీ ఏమైంది? కేవలం 17,000 ఉద్యోగాలిచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారు. అందుకే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నాను అంటూ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైందని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైంది? మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండో ఏడాది 1,00,000 ఉద్యోగాలన్నారు. 3 లక్షల ఉద్యోగాలు పోయినాయి. 60,000 ఉద్యోగాలు ఇచ్చినమని చెబుతున్నారు. కానీ అసలు ఇచ్చింది 17,000. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. ప్రజలు నాడు మార్పు కోరడానికి 10 ఏళ్లు పట్టింది. ఇప్పుడు 2 ఏళ్లకే మార్పు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలి అనే నినాదం
ప్రజల్లో వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకా 2.5 ఏళ్లు సమయం ఉంది. ఈ ఉన్న కాలమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. అది చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతున్నాడంటే నేనేమైనా అధికార పార్టీలో పోవడం లేదు కదా, కేసీఆర్ కలిసి పనిచేద్దామన్నారు. రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. 2019లో ఎమ్మెల్సీగా నేనొక్కడినే అధికార బీఆర్ఎస్ పై పోరాడాను. అధికారం కాంక్షించేవాడినైతే ఆనాడే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేవాడిని. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నది. అందుకే ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో పోరాడటానికి ప్రజాపక్ష బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన అత్యంత భావోద్వేగ భరిత దృశ్యం ఎర్రవల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే దిశాలి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన కలయిక కేవలం రాజకీయ భేటీగా కాకుండా ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా నిలిచిపోయింది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని అన్నా నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చాలా గ్యాప్ తర్వాత ఇకనైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టమన్నా అంటూ మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన అత్యంత భావోద్వేగ భరిత దృశ్యం ఎర్రవల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే దిశాలి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన ఈ కలయిక కేవలం రాజకీయ భేటీగా కాకుండా ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా నిలిచిపోయింది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని అన్నా నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నేళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టమన్నా అంటూ మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనను అనునయిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. తొలుత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆయన్ను కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంతా సురేష్ దంపతులు కూడా ఉన్నారు. సురేష్ దంపతులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకు వినతి పత్రం అందజేశారు. సిరిసపల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల హుజురాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోతాయని, అక్కడ పంట పొలాలు, నీటి వనరులు, వాతావరణం తీవ్రంగా ప్రభావితమై స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తికి అనుకూలమైన సమశీతోష్ణ వాతావరణం కలిగిన హుజురాబాద్ ప్రాంతాన్ని వెస్ట్ టు ఎనర్జీ పేరుతో కాలుష్య కేంద్రంగా మార్చడం అన్యాయమని పేర్కొంటూ డంపింగ్ యార్డు ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని కల్వల గ్రామంలో నిర్మించాల్సిన సాగునీటి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ నియోజకవర్గంలోని 6,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు అందుబాటులోకి వస్తోందని వివరించారు. తన నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ కౌశిక్ రెడ్డి కోరారు. ప్రభుత్వంలో తమను విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గారికి వదిలేసి కేవలం కారు డిఏ పెంపు బకాయిలను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించినట్లు తెలిపారు.
ప్రస్తుతం పెంపుతో కలిపి మొత్తం డిఏ 52.8% పెరిగిందని, దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వంలో తమకు విలీనం చేయాలని కొట్లాడుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులను మచ్చిక చేసుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. అందులో భాగంగా అసలు హామీలను గాలికి వదిలేసి కేవలం కరువు భత్యం పెంపుతో నానా హంగామా చేస్తోంది. ప్రస్తుతానికి 2.1% డిఏ పెంచుతున్నామని, ఇది ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రకటించారు. గత 3 నెలల డిఏ పెంపు బకాయిలను ఒక్కో నెలలోనే సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించినట్టు తెలిపారు. ప్రస్తుత పెంపుతో కలిపి మొత్తం డిఏ 52.8% పెరిగిందని, దీనివల్ల ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడుతోందని చెప్పారు. కార్మికుల సంక్షేమమే తన ప్రధాన ధ్యేయమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఈడీలు సిహెచ్ వెంకన్న, ఖుష్రోషా ఖాన్, రాజశేఖర్, సల్మాన్, ఎఫ్ఏ విజయ పుష్ప, సిఐఎం శ్రీధర్, ఉషాదేవి ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా తమను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమ సవర్ణ బకాయిలు విడుదల చేయాలని యూనియన్లను పునరుద్ధరించారని ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే పోరుబాటు పట్టారు. అందులో భాగంగా గత నెల 13న ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేబర్ కమిషన్ అధికారులు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులను, జేఏసీ ప్రతినిధులను లేబర్ కమిషన్ చర్చలకు ఆహ్వానించింది. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలకు రాలేదు. దీంతో మళ్లీ ఏప్రిల్ 9న చర్చలకు రావాలని లేబర్ కమిషన్ కోరిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రాకపోవడంతో ఏప్రిల్ 13న ఖచ్చితంగా రావాల్సిందేనని లేబర్ కమిషన్ స్పష్టం చేసింది. కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంతో సమ్మె తథ్యమని కార్మిక జేఏసీ భావిస్తోంది. సమ్మెతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని ఇప్పటి నుంచే జాగృతం చేస్తుంది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు డిపోల్లో సమ్మె కరపత్రాలను పంచారు. అన్ని డిపోల్లో గేట్ మీటింగ్లు నిర్వహిస్తూ తోటి సిబ్బందిని ఉత్సాహపరుస్తున్నారు. మ్యాపేర్ 1 డిపోలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం దామాస్ రెడ్డి, డిపో జేఏసీ నాయకులు జీబీ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, వెంకటేష్, ఎస్ అశోక్, కె మనోహర్, ఇబ్రహీంపట్నం డిపోలో జేఏసీ నాయకులు ఎస్ బాబు, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, డిపో జేఏసీ నాయకులు సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే గాని దొక్కాడని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తోంది. రాష్ట్రానికి ఎటికేడు లేబర్ బడ్జెట్లు భారీగా తగ్గిస్తూ క్షేత్రస్థాయిలో ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. పని గణనీయంగా తగ్గించడమే కాకుండా నిధుల విధుల్లో జాప్యం చేస్తూ పేదల పొట్ట కొడుతోంది. 4 ఏళ్ల కాలంలోనే గ్రామీణ కూలీల పని దినాలను సగానికి సగం తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 11 కోట్ల పని దినాలను మంజూరు చేసిన కేంద్రం 2025-26లో వాటిని 7 కోట్లకే పరిమితం చేసింది. అంటే సుమారు 4 కోట్ల పని దినాలను కుదించి 36% పనులకు కోత పెట్టింది. ఫలితంగా గ్రామాల్లో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వలసల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే గాని డొక్కాడదని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తోంది. రాష్ట్రానికి ఎటికేడు లేబర్ బడ్జెట్ ను భారీగా తగ్గిస్తూ క్షేత్రస్థాయిలో ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. పని దినాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా నిధుల విడుదలలో జాప్యం చేస్తూ పేదల పుట్టగొడుతోంది. 4 ఏళ్ల కాలంలోనే గ్రామీణ కూలీల పని దినాలను సగానికి సగం తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 11 కోట్ల పని దినాలను మంజూరు చేసిన కేంద్రం 2025-26లో వాటిని 7 కోట్లకే పరిమితం చేసింది. అంటే సుమారు 4 కోట్ల పని దినాలను కుదించింది. 36% పనులను కోత పెట్టింది. ఫలితంగా గ్రామాల్లో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వలసల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇంతవరకు బడ్జెట్ను ఖరారు చేయలేదు. దీంతో అసలు ఈ ఏడాది ఎన్ని పని దినాలు కల్పిస్తారు, ఎన్ని నిధులు కేటాయిస్తారు అనే అంశంపై తీవ్ర అనిశ్చితి నెలకొన్నది. గతంలో మాదిరిగా ఉపాధి హామీకి కేంద్రం నేరుగా బడ్జెట్ కేటాయించకుండా ఆ పథకాన్ని క్రమంగా కొత్త పథకంలో విలీనం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక
మిషన్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. తద్వారా పాత ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను భారీగా తగ్గించి కొత్త పథకానికి మళ్లించింది. ప్రస్తుతం పథకంలో కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులను భరించాల్సి ఉంటుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం పాత పద్ధతిలో పని అడిగితే హక్కుగా కల్పించాలనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రం కావాలంటే రాష్ట్రాలే సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి. అందుకే కేంద్రం తన బడ్జెట్లో పద్దుల్లో భారీగా కేటాయింపులు చూపడం లేదు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.